హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయు న్యూస్. వాయు న్యూస్ మన ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనల్ని ఇన్వైట్ చేశారు మౌనిక గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు బాగున్నారు? బాగున్నాం. సో ఈ రోజు ఏం ప్రిపేర్ చేయబోతున్నారు మౌనిక గారు? మష్రూమ్ మసాలా కొంచెం స్ట్రీట్ స్టైల్ టైప్. ఓకే, స్ట్రీట్ ఫుడ్ టైప్. నైస్, సూపర్. అయితే వితౌట్ టమాటోస్. వితౌట్ టమాటా. Yes. ఓ సూపర్. అయితే సో వెరైటీగా ఉండబోతుంది అంటారు. ఓకే, లెట్స్ స్టార్ట్ చేద్దామా? ఓకే, మష్రూమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు. మన మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్స్, మస్టర్డ్ ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్ ని పేస్ట్ చేసి పెట్టుకున్నాము, పసుపు తగినంత, జీలకర్ర పొడి తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ తగినంత, సాల్ట్ తగినంత, గార్నిషింగ్ కి అండ్ మ్యారినేషన్ కి కొత్తిమీర, మ్యారినేషన్ కి పెరుగు, గరం మసాలా, చికెన్ మసాలా, జీలకర్ర పొడి వేయించింది, హోల్ స్పైసెస్, జీలకర్ర తాలింపులోకి. ఇప్పుడు మష్రూమ్ మసాలా తయారయ్యే విధానం చూద్దాము. ఫస్ట్ గా మనం బౌల్ తీసుకోవాలి. ఓకే, బౌల్లో మష్రూమ్స్ ఏంటి అంటే ఫస్ట్ మట్టి ఉంటది కదా, అవును. సో మనం నీట్ గా క్లీన్ చేయాలి. ఓకే, సో ఏం చేశానంటే నేను వాటర్ లో సాల్ట్ అండ్ బేకింగ్ సోడా వేసి క్లీన్ చేశాను, సో దట్ ఆ డస్ట్ అంతా పోతుంది. ఓకే, సాల్ట్ బేకింగ్ సోడా మస్ట్, సో దట్ ఆ పై ఉన్న లేయర్ ఉన్న సాయిల్ ఏదైతే ఉందో అది పోతుంది, సో నీట్ గా మనకు ఉంటుంది. సో వాటిని నేను ఇలా పీసెస్ గా కట్ చేసుకున్నాను. ఓకే, సో ఒక బౌల్ లో మనం మష్రూమ్స్ అన్ని తీసుకుందాం. తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, ఇది కొంచెం లైట్ గా పసుపు, ధనియా పౌడర్, ఇది ఒక 2 స్పూన్స్ పడుతుందా? ఇది వేయించుకున్న జీలకర్ర పొడి, ఇది 1 స్పూన్ సరిపోతుంది. మనకి టేస్ట్ కి తగిలినంత మనం వేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎక్కువ కావాలి, కొంతమంది జీరా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటారు, సో అట్లా వేసుకోవచ్చు. 1 స్పూన్ వేస్తున్నాను నేను సాల్ట్, మనం టేస్ట్ కి తగినట్టు మళ్ళీ మార్చుకోవచ్చు. ఇది ఆనియన్స్ ని ఫ్రై చేసి పేస్ట్ చేశాను. సో ఈ పేస్ట్ ని మనం మొత్తం ఒక 3 ఆనియన్స్ మనకి సరిపోతుంది. సో మళ్ళీ కర్రీలో వేరే కర్రీలో ఏం వేసేది లేదు, ఓన్లీ ఇది. కొంచెం కారం ఎక్కువ వేయట్లేదు, సో ఎందుకంటే మళ్ళా తాలింపులో వేసాం. చికెన్ మసాలా, ఇది చికెన్ మసాలా, ఇది జస్ట్ ఫ్లేవర్ ఎడిషన్ కోసము. ఇది మొత్తం వేసేస్తున్నాను నేను. సో మష్రూమ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మష్రూమ్స్ లో కూడా మీకు కాల్షియం ఉంటుంది. సో కాల్షియం అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఇది 1 స్పూన్ గరం మసాలా. కర్డ్, ఇప్పుడు లాస్ట్ లో మనం వేసుకునేది కర్డ్. కొంచెం కర్డ్ వేస్తున్నాను. ఇది ఫ్రెష్ కర్డ్ మాట, పులుపు ఉంటే మనకి పులుపు వస్తుంది, బట్ ఇది ఫ్రెష్ కర్డ్ కాబట్టి మనం అది చూసుకోవాలి. ఫ్రెష్ స్వీట్ గా ఉండేటట్టు పులుపు లేకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేస్తున్నాను. లాస్ట్ లో కొంచెం 1 నిమిషం మ్యారినేషన్ చేపించుకున్నాక మనం స్టవ్ పెట్టుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసి, దీనికి కొంచెం కొత్తిమీర ఎక్కువనే పడుతుంది. టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేదానికి కొత్తిమీర కొంచెం ఎక్కువనే పడుతుంది. సో నేను ఇవన్నీ ఇప్పుడు కలిపి 1 నిమిషంకి మ్యారినేట్ చేసి పెడతాను. యాక్చువల్లీ ఇది చూస్తుంటుంటే ఏమనిపిస్తుంది అంటే నాకు చికెన్ పీసెస్ లాగానే చికెన్ కర్రీ ఏదో చికెన్ ఫ్రై కోసం ప్రయోగం జరుగుతున్నట్టు ఇక్కడ. యాక్చువల్లీ ఇది ఎలా అంటే నాన్ వెజ్ తిననోళ్ళు వాళ్ళకి ఇది ఒక కొంచెం ఫ్లేవర్ఫుల్ గా ఉంటది, వాళ్ళు కూడా తినొచ్చు, ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అండ్ మష్రూమ్ కూడా హెల్త్ కి బెనిఫిషియల్, సో అందుకనేసి ఇలా ట్రై చేసాం. మా పాపకి యాక్చువల్లీ ఇష్టం మాట. ఇది చికెన్ లాగే ఉంది కదా, కానీ చికెన్ కాదు. సో ఇది మనం పక్కన పెట్టేద్దాము. ఒక 1 minute కి రెస్ట్. 1 minute సరిపోతుందా? 1 to 2 minutes సరిపోతుంది. ఇప్పుడు అది మ్యారినేట్ అయ్యే లోపు మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. కడాయి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని, సో ఈ స్ట్రీట్ స్టైల్ మష్రూమ్ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ మస్టర్డ్ ఆయిల్. సో ఫస్ట్ మనం మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాము. ఎంత పడుతుందండి? ఒక 4-5 టేబుల్ స్పూన్స్. ఎక్కువనే ఎక్కువనే పడుతుంది కొంచెం.
అంటే డాబా స్టైల్ కదా, కొంచెం నూనె తేలాలి. సో మస్టర్డ్ ఆయిల్ కి ఏంటి అంటే కొంచెం ఫ్లేమ్ వచ్చాక మనం వేసామంటే పచ్చి వాసన రాదు మనకి, ఆయిల్ పచ్చి వాసన రాదు. సో కొంచెం ఫ్లేమ్ కొంచెం హీట్ అయ్యాక మనము మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. నేను బిఎన్పి పారబుల్స్ లో ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ. ఓకే, మ్యారీడే కదా? మ్యారీడే. ఎంతమంది? ఒక పాప ఉంది. ఏం చేస్తుంటుంది పాప? పాప ఇప్పుడు నర్సరీ అయిపోయింది, ఎల్కేజీ జాయిన్. ఓకే, పాప పేరు? పాప పేరు కనిష్క. కనిష్క. వాళ్ళ డాడీ? వాళ్ళ డాడీ కూడా ఐటీ ఎంప్లాయీ, తను కూడా హెచ్సిఎల్ లో చేస్తుంది. ఎక్కడ? చెన్నై. మీది? మా చెన్నైలో చేస్తున్నాము ప్రెసెంట్. ఇప్పుడు సెలవులు అనేసి హాలిడేస్ అని వచ్చారా? సో హాలిడేస్ అని వచ్చి ఇలాంటి హెల్తీ ప్రిపరేషన్స్ మా కోసం. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం జీలకర్ర, జస్ట్ ఒక పించ్, స్మాల్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా. ఓకే, దాని తర్వాత ఇక్కడ వల్ల మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళు. సో అన్ని హోల్ స్పైసెస్ అన్ని నేను వేసేస్తున్నాను. ఓకే, కసూరి మేతి మనం లాస్ట్ లో వేస్తాం. ఓకే, సో ఇలా కలుపుతూ కొంచెం ఇవి పాప్ అయ్యే వరకు మనం కలుపుకొని దాని తర్వాత ఆ మ్యారినేట్ చేసిన గ్రేవీ ఉంది కదా, సో అది మనం మష్రూమ్ కర్రీ దీంట్లో వేసుకోవచ్చు. ఓకే, అంటే దీనికి ఈ మష్రూమ్ ఆయిల్ వాడాలా లేదంటే? యాక్చువల్లీ మస్టర్డ్ ఆయిల్ ఆ ఫ్లేవర్ వేరు వస్తుంది. నార్మల్ ఆయిల్ కూడా ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. నార్మల్ కొంతమంది వాడుకోవచ్చు, ఆ టేస్ట్ వేరు ఉంటుంది మనకి. అంటే అందరి ఇళ్ళలో ఇలాంటి ఉండదు కాబట్టి సో అట్లా కూడా. హోల్ స్పైసెస్ లో తేజ్ పత్తా, 2 చిన్న ఇలాచీలు, ఒక పెద్ద ఇలాచీ, దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అండ్ ఇవి పత్తర్ ఫుల్ అంటారు. సో అవి ఇవన్నీ హోల్ స్పైసెస్ లో మనం యాడ్ చేస్తాం. పచ్చి మీద వేసామనుకో స్మెల్ వస్తుంది, లేదు ఇట్లా హై ఫ్లేమ్ లో వేసినప్పుడు ఆ స్మెల్ అనేది రాదు మనకి ఫుడ్ లో. సో ఇది అయిపోయినాక మనం మ్యారినేషన్ చేసుకున్న మష్రూమ్ ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఈ మ్యారినేటెడ్ మష్రూమ్ 2 to 3 minutes పక్కన ఉంచుకున్నాము. ఇప్పుడు ఈ పోప్ దినుసులు అయిపోయినాక ఇప్పుడు నేను ఈ మ్యారినేటెడ్ మష్రూమ్ ని కడాయిలో వేస్తున్నాను. సో ఇదంతా మనం మిక్స్ చేసుకొనేసి ఒక 5 minutes స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఈ మ్యారినేటెడ్ మష్రూమ్ వేసినాక స్లో ఫ్లేమ్ మీద ఒక 5 minutes మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం ఇప్పుడు ఒక ఆరోగ్య చిట్కా చూద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? పద్మజ. సో మంచి ఆరోగ్య టిప్ మన ప్రేక్షకుల కోసం. చాలా మందికి నార్మల్ గా దగ్గు వస్తూ ఉంటుంది కదా, దగ్గు కూడా చాలా అన్ని ఒకటే రకం అనుకుంటాం. అలా కాదు, జలుబు గాని దగ్గు గాని వేడి చేసి వస్తుంది, చలవతోటి వస్తుంది. అలాగే దగ్గు కూడా అలాగే వస్తుంది అనమాట. వేడి చేసి వచ్చినప్పుడు పటిక బెల్లం నోట్లో పెట్టుకుంటే తగ్గుతుంది, నోట్లో పెట్టుకుని ఇచ్చేయాలి. అదే చలవతో వచ్చింది అని అనిపించినప్పుడు మనకి లవంగాలు కానీ ఇది కరక్కాయ ఉంటుంది కదా, ఆ 2 బాగా పనిచేస్తాయండి, అది బాగా ఉపయోగపడతాయి. అంటే కరక్కాయని దవడకేసుకోవాలా? దవడకు పెట్టుకుని ఉంచుకోవాలి. లవంగం అయినా సరే కొంచెం కొరికి దవడకు పెట్టుకుని ఉంచుకుంటే దగ్గు తగ్గుతుంది. నిద్ర పట్టకుండా కూడా చాలా దగ్గు వస్తుంది, పొడి దగ్గు లాగా. ఎక్కువ పొడి దగ్గుకేమో పటిక బెల్లం పనిచేస్తుంది. ఓకే, అలా. ఓకే, నైస్. ఇప్పుడు చూద్దామా కర్రీ ఎంత వరకు కుక్ అయింది? ఓకే, సో మ్యారేజ్ అయ్యాక నేర్చుకున్నారా వంటలు? బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ కూడా నేర్చుకుంటున్నాను, వస్తున్నాయి. కానీ మ్యారేజ్ అయ్యాక ఇంకొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను. ఉంటుంది కదా. ఇప్పుడే టెంప్ట్ అయిపోయి తినేసేయాలని ఉంది, బట్ టేస్ట్ చూస్తే కానీ తెలియదు. ఇప్పుడు గ్రేవీ కొంచెం దగ్గరకు వచ్చింది కదా, సో మనం కొంచెం సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకున్నాం టేస్ట్ బట్టి.
కొంచెం సాల్ట్ పడుతుంది. పడుతుందా? ఓకే. సో ఇది ఫుడ్ లోకి బాగుంటుందా లేదంటే చపాతి? యాక్చువల్ జీరా రైస్ పలావ్స్ కి బాగుంటది. ఇట్లా చపాతీస్ చేసుకుంటాం కదా, చపాతీస్ లో కూడా బాగుంటుంది టేస్ట్. చూస్తుంటేనే ఎమ్మె ఉంది. సో ఇప్పుడు మనము కసూరి మేతి లాస్ట్ లో. ఓకే. కసూరి మేతి అండ్ కొంచెం కొత్తిమీర. సో ఒక నిమిషం ఆగి మనం దింపేస్తాం. ఓకే. కర్రీ అయిపోయింది, మనం బౌల్లోకి తీస్తాం. సో గుమగుమలాడే మష్రూమ్ మసాలా రెడీ అన్నట్టు. నైస్. ఓకే. సర్వింగ్ బౌల్ లో తీసుకుందామా ఇంకా? సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా గార్నిష్ చేసుకోవాలి. డీప్ ఫ్రై ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర విత్ లెమన్. సో విత్ గార్నిష్డ్ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ప్లీజ్ టేస్ట్ చేసి చెప్పండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం, దీని రుచి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు ఎమ్మీగా కనిపిస్తున్నటువంటి మసాలా మష్రూమ్ కర్రీని టేస్ట్ చేద్దాం. వావ్, వేడి వేడిగా ఉంది. నిజంగా చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే అసలు ఎక్కడ తగ్గింది లేదు, చాలా బాగుంది. మష్రూమ్ మసాలా కర్రీ చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ చూడడానికి ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్ గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంది. చాలా బాగుంది. రియల్లీ థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఈనాటి మసాలా మష్రూమ్ కర్రీ.